గత సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో నేను సంఘంలో చెప్పాను, ఇది ప్రతిదండన సంవత్సరం అని. 2020 ప్రతిదండన దేవుడు చేయబోతున్నాడు. మన ప్రాంతంలో సుమారు 1,00,000 మంది చనిపోతారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఈ సంవత్సరం అని పోయిన సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో సంఘంలో చెప్పినప్పుడు చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. అదే విషయాన్ని అనేక చోట్ల సభల్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రతిదండన అనే మాట బయలుపరిచాడో పోయిన సంవత్సరం 7 నెలలు నేను ఉపవాసం ఉన్నాను, 7 మాసాలు ఉపవాసం ఉన్నాను. 2019 డిసెంబర్ 16వ తారీఖు నుండి జూలై 2020 జూలై 16 వరకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస దినాల్లో బయటికి రాలేకపోయాను. ఎక్కువగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చాను. అంచేత పోయిన సంవత్సరం ఈ సభలకు రాలేకపోయాను. అయితే ఈ సంవత్సరం కూడా అంత బాగుంటుందేమో, చాలామంది నేనేం చెప్తాను ఈ సంవత్సరం గురించి అని ఆలోచిస్తూ వచ్చారు. డిసెంబర్ నెలలో క్యాలెండర్ ప్రింట్ చేయబడ్డాయి. ఆ క్యాలెండర్ మీద తేజరిల్లు సంవత్సరం అనే పేరు చూచిన తర్వాత చాలామంది సంతోషించారు. నాతో అన్నారు, అయ్యగారు పోయిన సంవత్సరం ప్రతిదండన అన్నారు, చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు తేజరిల్లు సంవత్సరం అన్నారు, కాస్త ఊరట కలిగింది, బాగుంటామేమో అని అన్నారు. నేను నవ్వి మంచిదే కదా బాగుంటాం అని అన్నాను. కానీ మళ్ళీ ఈ సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు ఈ సంవత్సరానికి గాను ఒక ప్రవచనం దేవుడిచ్చాడు. అదేమిటంటే ఇది చీకటి సంవత్సరం, ఇది చీకటి సంవత్సరం. ఈ చీకటి సంవత్సరం ప్రత్యేకంగా సంఘానికి, క్రైస్తవుడికి, దేవుని ఎరిగిన బిడ్డకు ఇది చీకటి సంవత్సరం. ఈ సంవత్సరం క్రైస్తవ సంఘాలలో అలజడి, క్రైస్తవ కుటుంబాలలో అడుచడి, దేవుని నమ్మిన వాళ్ళ జీవితంలో భయంకరమైన దుస్థితి మనం చూడబోతున్నాం. పోయినసారి ప్రతిదండన అనే మాట కానివ్వండి, ఈ సంవత్సరం చీకటి సంవత్సరం అనే మాట కానివ్వండి, దేవుడు నాకు బయలుపరిచింది కాదు, లేక నా దర్శనం కాదు, లేక నాకు దేవుడు బోధించినది కాదు. అది బైబిల్లో ఉన్నదే నేను వెల్లడి చేశాను. పోయిన సంవత్సరం 20 మీద ప్రసంగం చేశాను. అంటే 20 అంటే 20వ అధ్యాయము 20వ వచనం. అలా 20లో 17 ఉన్నాయి. ఆ 17లో మొదటిది దేవుడు ఎందుకు ప్రతిదండన చేయాలనుకున్నాడు, రెండవది దాని ద్వారా ఏం పొందాలనుకున్నాడు, మూడవది ఎలా దేవుడు తప్పించబోతున్నాడు అన్న విషయాన్ని చెప్పాను. 17లో 3 అలా వెళ్ళిపోతే ఇంకా 14 ఉన్నాయి. ఈ 14లో ఎందుకు ప్రతిదండన చేస్తాడో 7 చోట్ల వ్రాయబడింది. మిగతా 7 చోట్ల ఈ ప్రతిదండనను తప్పించుకొని హితవత్సరంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలో మరొక 7 చోట్ల వ్రాయబడింది. దానిని నేను సంఘానికి చూపించాను. బహుశా పోయిన సంవత్సరం అవే జరిగిపోయాయి. ఈ సంవత్సరం దేవుడిచ్చిన ప్రవచన వాక్యం ఏమిటంటే గాఢాంధకారం. నిర్గమకాండం 20వ అధ్యాయము 21వ వచనం. ఈ ప్రసంగం కూడా, ఈ సందేశం కూడా 2021 మీద చేయబడినది. ఇది కూడా బైబిల్లో ఉన్నదే, కొత్తగా నేను వాటిని చూపించడమే తప్ప 20వ అధ్యాయము 21వ వచనంలో ఏముందో అదే సందేశం. ఇది ఎందుకు చీకటి సంవత్సరం, ఈ చీకటి ఎలా మన జీవితంలోకి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాన్ని క్లుప్తంగా నేను మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో 2021లో 16 ఉన్నాయి. ఈ 16లో ఒకటి మూలవాక్యం
రెండవది దైవ ఉద్దేశం. ఇక 14 ఉంటాయి. ఈ 14లో చీకటి ఎందుకు, ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలి అనేది 7 చోట్ల చీకటికి కారణాలు, 7 చోట్ల చీకటి జయించడానికి కారణాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఈ 2021లో ఈ 16లో మొదటిది మనం చదివాం, నిర్గమాకాండం 20వ అధ్యాయము 21వ వచనం. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. ప్రజలు దూరముగా ఉండిరి, మోషే గాఢాంధకారమునకు సమీపించెను. ఇది ఈ సంవత్సరానికి మూలవాక్యం. ఈ 2021 గాఢాంధకార సంవత్సరం అని చెప్పడానికి ఇది మూలం. ఈ గాఢాంధకారంలో ఎవరున్నారు అంటే ప్రభువు ఉన్నారు. ఆ చీకట్లో ఎవరున్నారు అంటే దైవ ప్రత్యక్షత ఉన్నది. ఆ చీకటి దేవుణ్ణి, దైవత్వాన్ని మనకు చూపించడానికి అక్కడ చీకటి అలుముకున్నది. ఈ సంవత్సరం చీకటి సంవత్సరం అని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనమందరము ఈ చీకటి గుండా లోపలికి వెళ్ళి దేవుణ్ణి, ఆయన ప్రత్యక్షతను పరిపూర్ణంగా అనుభవించడానికి దేవుడు ఈ చీకటి సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ చీకటి సంవత్సరం ఎందుకు వచ్చింది అంటే నిన్ను బట్టి, నన్ను బట్టి. ఈ విషయాన్ని దేవుని దగ్గర నేను ప్రార్థించి, ప్రభువా మీరే చీకటి రప్పిస్తే, మా సంఘంలో మీరే చీకటి రప్పిస్తే, మా జీవితాల్లో మీరే చీకటి రప్పిస్తే ఇంక మేమేమైపోతాం అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక కఠినమైన మాట చూపించారు. హెస్కేలు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, హెస్కేలు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతులకన్నిటికీ అంధకారము కమ్మ చేసేదను, నీ దేశం మీద గాఢాంధకారం వ్యాపింపజేసేదను. ఇక్కడ దేవుడు ఒక కఠినమైన హెచ్చరిక. నిన్ను బట్టి, ఎవరిని బట్టి ఈ చీకటి అంటే నిన్ను బట్టి. నేను చదివినప్పుడు నన్ను బట్టి అని ఆ మాట నాకు అర్థమైనప్పుడు చాలా భయం వేసింది. ఓహో, ఈ చీకటి ఎందుకు అంటే నన్ను బట్టి. మీరు చదువుకుంటే మిమ్ములను బట్టి. మన జీవితాలు సరిగా లేవు గనక, మనం యోగ్యులముగా లేము గనక, మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా కట్టబడలేదు గనక ఈ చీకటి సంవత్సరం. నిన్ను బట్టి ఈ చీకటి నేను నీ మీదికి రప్పిస్తున్నాను. ఈ మాటలన్నీ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు, 15, 16, 17, 18 వచనాల్లో ఉన్న ప్రవచనంతో లింక్ చేయబడి ఉంటాయి. ఈ గాఢాంధకార సంవత్సరంలో ఎలాంటి గాఢాంధకారం లేక ఎలాంటి చీకటి మనల్ని ఆవరించబోతుందో ఇది జెఫన్యా భక్తుడు స్పష్టంగా చెప్పాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము. ఇది ఆయన ప్రవచనం ప్రారంభం. దేవాది దేవుడు జెఫన్యాకు ఈ ప్రవచన వాక్యాన్ని చూపించినప్పుడు, వ్రాయించినప్పుడు సుమారు క్రీస్తుకు పూర్వము 470 సంవత్సరాల క్రితం జెఫన్యా భక్తుడు ఈ ప్రవచనం రాశాడు. దీన్ని ఆయన దేంతో ప్రారంభించాడంటే అది ఉగ్రత సంవత్సరము. ఆ చీకటి జనముల మీదకి రాబోతా ఉంది. చీకటి అంటే ఏదో వెలుగు లేకుండా చీకటి అయిపోవడం కాదు. ఈ చీకటి 7 క్రియల ద్వారా మన జీవితంలో కనిపించబోతా ఉంది. ఈ చీకటి 7 విధాలుగా మన జీవితాన్ని ఆవరించబోతా ఉంది. అందుకే ఈ సంవత్సరం మనమందరము జాగరూకత కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే వెలుగును కాపాడుకుంటూ, వెలుగు కలిగి ఉంటూ, తేజరిల్లే వాళ్ళంగా ఉంటే, ప్రకాశించే వాళ్ళంగా ఉంటే వెలుగు మన దరి చేరుక ఉంటుంది. కనుక వెలుగు మనలో ఉన్నంత కాలము చీకటి మన దగ్గరికి రాలేదు. ఈ చీకటి సంవత్సరం నేను క్షేమంగా ఉండాలి,
ఈ చీకటి సంవత్సరం నేను సుఖంగా ఉండాలి, ఈ చీకటి సంవత్సరం నేను సౌకర్యవంతంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే వారు వెలిగే జ్యోతులుగా ఉండాలి. ఈ చీకటికి 7 కారణాలు నేను చెప్పాను. మొదటి కారణం ఏమిటంటే, ఆ మొదటి మనం చదువుకున్న మూలవాక్యం ఏమిటంటే, దేవుణ్ణి కలుసుకోవడానికి ఈ చీకటి. చివరి మాట ఏమిటి అంటే, ఎందుకు ఈ చీకటి మన జీవితంలోనికి వస్తుంది అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఇది చివరి మాట. 2020లో ప్రారంభ మాట, మోషే అంధకారంలోకి వెళ్ళను. చివరి 2021 ఏమిటంటే, నా తండ్రి నన్ను పంపాడు చీకట్లోనికి, నేను మిమ్మల్ని పంపుతున్నాను చీకట్లోకి. ఇది దేవుని మాట. ఎందుకు అంటే, మన జీవితాలలో ఒక పాఠం నేర్పించడానికి. ఈ చీకటి సంవత్సరం ఏం జరగబోతుంది? మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలగూల్చిరి. నేలకూలుట. ఈ చీకటి సంవత్సరం క్రైస్తవ సంఘానికి, లేక క్రైస్తవ కుటుంబాలలో, లేక దేవుని ఎరిగిన ప్రజల్లో జరిగే మొదటి సంభవం ఏమిటంటే, అనేక మంది కూలిపోబోతున్నారు. ఈరోజు నిలిచిన వాళ్ళు, ఈరోజు భక్తి చేస్తున్న వాళ్ళు, ఈరోజు బాగా ఉన్న వాళ్ళు, ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకున్న వాళ్ళు కూలబోతూ ఉన్నారు, కూలిపోతారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో 24,000 మంది కూలిపోయారు. ఎవరు కూలిపోయారంటే, ఇశ్రాయేలీలు కూలిపోయారు. ఈ సందర్భం ఏమిటి అంటే, ఇశ్రాయేలులో ఉన్న 12 గోత్రాలలో ఒక గోత్రం ఒకవైపు, 11 గోత్రాలు ఒకవైపు ఉండి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక గోత్రం ఎవరు అంటే బెన్యామీనీయులు. మిగతా 11 గోత్రాలందరూ ఇశ్రాయేలీలుగా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. విచిత్రం ఏమిటి అంటే, బెన్యామీనీయులు ఒకే ఒక గోత్రం, వాళ్ళ వైపు నుంచి ఎంతమంది యుద్ధానికి సిద్ధమయ్యారంటే, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక, కత్తి దూయి సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది. 26,000 మంది ఒకవైపు, మరొక వైపు 17వ వచనం. ఇశ్రాయేలు వైపు ఎంతమంది అంటే, బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీలో ఖడ్గము దూయి 4 లక్షల మంది లెక్కింపబడిరి. 4 లక్షల మంది ఒకవైపు, 26,000 మంది ఒకవైపు. ఎవరు జయించాలా? 4 లక్షల మంది జయించాలా? 26,000 మంది జయించాలా? విచిత్రం ఏంటంటే, 26,000 మంది 4 లక్షల మంది మీద యుద్ధం చేసి వాళ్లను జయించి ఈ 4 లక్షల్లో 24,000 మందిని కూల్చేశారు. అంటే బలహీనుడైన ఒక సమూహం బలమైన సమూహాన్ని జయించి వారిని నేల కూల్చారు. ఇశ్రాయేలీల జీవితంలో ఇది ఒక ఆశ్చర్యం. 4 లక్షల మంది ఉన్నాం మనము, 26,000 మంది వాళ్ళు ఉన్నారు. చిటికలో వాళ్ళని చిత్తు చేస్తామనుకున్నారు, కానీ వీళ్ళే నేల కూలిపోయారు. ఇది చీకటి సంవత్సరంలో జరగబోయే మొదటి పరిమాణం. ఈ పరిణామంలో బలవంతులైన వాళ్ళు, బాగా భక్తి చేసేవాళ్ళు, సీనియారిటీ ఉన్నవాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, సంఘానికి మూలమై ఉన్నవాళ్ళు కూలిపోబోతున్నారు. ఎందుకు కూలిపోబోతున్నారు? జెఫన్యా ఏం చెప్పాడో ఆ ప్రవచన వాక్యాన్ని మనం చూడాలి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. యుద్ధం, సంఘాలలో యుద్ధం, కుటుంబాలలో యుద్ధం, ప్రాకారములు కలిగిన పట్టణాలలో యుద్ధం. సురక్షితంగా ఉన్నాము, సంఘంలో ఉన్నాము, మంచి పాస్టర్ గారి చేతిలో ఉన్నాము,
మంచి సంఘంలో ఉన్నాము, ప్రార్థనా పరుల గుంపులో ఉన్నాము, మనకి నిశ్చింతగా ఉన్నాము, మనకి ఏ కష్టం లేదు అనుకునే ప్రాకారములు కలిగిన సంఘాల్లో, ప్రాకారములు కలిగిన కుటుంబాలలో ఈ సంవత్సరం యుద్ధ ఘోష వినబడబోతా ఉంది. ఈ సంవత్సరం యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో యుద్ధాలు ఉంటాయి, సంఘంలో యుద్ధం ఉంటుంది, కుటుంబాలలో యుద్ధాలు ఉంటాయి. ఈ యుద్ధ ఘోష ఎందుకు అంటే తప్పు నిర్ణయాల వలన ఇశ్రాయేలీలు ఎందుకు ఇక్కడ కూలిపోయారంటే, అక్కడ జరిగింది ఏమిటి అంటే, మీరు ఒకవేళ న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయాన్ని మీరు చదవగలిగితే, అక్కడ ఒక ఎఫ్రాయిము మన్యములో ఉన్న ఒక యూదుడు బెత్లెహేములో ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని కాపురం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ ఒక తప్పు చేసింది. ఆ తప్పుకు భయపడి తన తండ్రి ఇంటికి పారిపోయింది. పారిపోయిన తర్వాత ఆమెను ఏదో ఒక రకంగా లోపరుచుకొని తెచ్చుకోవడానికి ఇతడు కూడా బెత్లెహేముకు వెళ్ళాడు. ఆమెను లోపరుచుకున్నాడు, నెమ్మదిగా తీసుకుని వచ్చాడు. 5 రోజులు ఆపాడు, 4 రోజులు ఆగాడు, 5వ రోజు ఆగకుండా బయలుదేరాడు. చీకటి సమయంలో బయలుదేరాడు. వెళ్తూ ఉన్నప్పుడు అతడు బెన్యామీనీల దేశమైన ఒక స్థలంలోనికి వచ్చాడు. అక్కడ ఒక వ్యక్తి అతన్ని ఇంటికి పిలిచాడు. అయ్యా, వీధిలో ఎందుకున్నావు? బాటసారిగా ఉన్నట్లున్నావు, నా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకో ఈ రాత్రి అన్నాడు. ఆ గిబియాలోనికి వెళ్ళిన తర్వాత, ఆ ముసలివాడి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ గిబియాలో ఉన్న బిన్యామీనీయులలో అనేక మంది పోకిరి వాళ్ళు వచ్చారు. అనేక మంది అల్లరి వాళ్ళు ఆ ఇంటి మీద దాడి చేశారు. ఆ ముసలాయిని కొట్టారు. అక్కడ నుంచి ఎంతో అడావడి చేశారు. ఆ ముసలాయిని చేసేది ఏమి లేక ఏం చేయలేకపోయినాడు. అప్పుడు ఈ యూదుడైనా లేక ఈ వ్యక్తి, ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చిన వ్యక్తి, తన భార్యను కాపాడుకోలేకపోయాడు. ఆ భార్యను ఆ రాత్రంతా ఆ గిబియను చెరిపేశారు. చెరిపి పాడు చేసి చంపి గుమ్మం దగ్గర పడేశారు. ఉదయం లేచిన వెంటనే ఇతడు బయటికి వెళ్దామని చూస్తే భార్య చనిపోయి ఉంది మెట్ల మీద. ఆ భార్యను గాడిద మీద వేసుకుని తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ శవాన్ని 12 ముక్కలుగా తెగ నరికాడు. నరికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్క పంపి, నేను గిబియాలో ఈ రాత్రి పడుకున్నందుకు నా భార్యను నేను కోల్పోయాను, ఎంతో ప్రేమించిన భార్యను నేను తెచ్చుకుంటుండగా గిబియనులు ఈ భార్యను చంపేశారు, ఎందుకు, ఏం చేయమంటారు అని గోత్రాలను అడిగాడు. ఆ 11 గోత్రాలు వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి, గిబియన్లు ఇంత పని చేశారా, బెన్యామీనీలు ఇలా చేశారా, వాళ్ళ సంగతి ఏమిటో తేల్చేద్దామని యుద్ధానికి బయలుదేరారు. పెద్దలు అన్నారు, ఇంత చిన్నదానికి యుద్ధం ఎందుకు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, గిబియా వాళ్ళని పిలుద్దాం, బెన్యామీను పెద్దలను పిలుద్దాం, సయోత చేసుకుందాం, ఎందుకు ఇలా జరిగిందో ఆ విషయాలు అడుగుతామంటే ఇశ్రాయేలుకి అది నచ్చలేదు. యుద్ధమే సరి అయిందని తప్పు నిర్ణయం తీసుకుని, మాకు బలం ఉందనుకుని, 4 లక్షల మంది ఉన్నామనుకుని, వాళ్ళంతా ఒకే గోత్రం 26,000 మంది కన్ను మూసి తెరిచే లోపల చంపేస్తాం అనుకుని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి భంగపడ్డారు. ఎందుకు ఈ యుద్ధ ఘోష అంటే, నీ జీవితంలో నీవు నేను తీసుకునే తప్పు నిర్ణయాలను బట్టి ఈ యుద్ధాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని అనుమతి లేకుండా, దేవుని ఉద్దేశం కాకుండా, దేవుని ఉద్దేశంలో ఈ యుద్ధం ఉందా లేదా అని పరీక్షించకుండా యుద్ధానికి వెళ్ళడం వల్ల నష్టపోయారు. అలా నష్టపోయిన ఆ సందర్భం ఈ 2021లో కనబడింది. ఎవరైతే ఈ సంవత్సరం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పకుండా ప్రయత్నాలు చేస్తారో, దేవుని అనుమతి లేకుండా వారి పనులు చేస్తారో, వాళ్ళ జీవితంలో యుద్ధ ఘోష కనబడుతూనే ఉంటది. యుద్ధం ఎందుకు వస్తుంది, ఎవరితో వస్తుంది అంటే, అప్పుడైతే ఇశ్రాయేలీలతో పోరాడింది మరొక ఇశ్రాయేలీయుడు, 11 గోత్రాలతో పోరాటం చేసింది 12వ గోత్రం వాడు. ఇప్పుడైతే నీతో నాతో పోరాడేది ఎవరంటే దేవాతి దేవుడే. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తారో,
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తారో, దేవుణ్ణి అనుమతి కోరకుండా అడుగులు వేస్తారో, దేవుణ్ణి అడగకుండా పనులు చేస్తారో వాళ్ళతో దేవాది దేవుడే యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఎలా యుద్ధం చేస్తాడట? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 23వ వచనం. వారికి ఆపదలను విస్తరింపచేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారి మీద నా బాణములన్నింటినీ దేవుడే బాణాలు వేస్తాడట, దేవుడే యుద్ధం చేస్తాడట, దేవుడే మన మీద బాణం ఎక్కువ పెడతాడట. ఈ అద్భుతం ఏంటంటే, బాణం నీ దగ్గరికి వచ్చిందంటే చస్తావు, బాణం నీ దగ్గరికి రాకపోతే బ్రతుకుతావు. దీన్ని ఇంకొక 2021లో దేవుడు ఒక అద్భుతంగా ఆ వివరణ మనకు ఇస్తూ వచ్చాడు. దావీదును కాపాడడానికి యోనాతాను ప్రయత్నం చేస్తూ, యోనాతాను ఏం చెప్పారు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, నీవు వెళ్ళి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును, బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి, పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వాటితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమైపోవలను. జోనాతాను తన స్నేహితుడైన దావీదుకు చెప్పిన సందర్భం ఏమిటంటే, బాణం నీ వరకు రాకపోతే నువ్వు సేఫ్, బాగుంటావు. బాణమే గనక నిన్ను దాటడం ప్రారంభిస్తే నువ్వు చస్తావు. కాబట్టి దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడని నువ్వు తెలుసుకోమని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం మనందరి జీవితంలో యుద్ధాలు ఉన్నాయి. అది ఎవరితోనంటే సరాసరి దేవుడితోనే యుద్ధం. ఎవరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారో వారి జీవితంలో యుద్ధం రాబోతుంది. అదే ఈ చీకటి సంవత్సరంలో జరగబోతున్న మొదటి సంగతి. ఒకవేళ ఇప్పటికైనా నీవు ఇంకా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే నిర్ణయం మార్చేసుకో. దేవుని బాణం నీ మీద పడకుండా జాగ్రత్త పడు. దేవుడు నీకు యుద్ధం చేయకుండా నీవు సవరించబడితే ఈ సంవత్సరం దీవెనకరంగా సురక్షితంగా బయటపడగలము. ఒకవేళ అలా కాదని నన్ను ఎవరు అడుగుతారు, నా ఇష్టం, నాకు ఇష్టమైనట్లే నేను నడుస్తానంటే ఈ సంవత్సరం నీ గడవకపోవచ్చు. మధ్యలోనే దేవుని బాణానికి నువ్వు బలి అయిపోవచ్చును. రెండవది ఏమిటంటే, ఈ చీకటి సంవత్సరంలో జరగబోయే రెండవ పరిణామం ఏమిటి అంటే, లేవియా కాండం 20వ అధ్యాయము 21వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయము 21వ వచనంలో మన జీవితంలో జరగబోతున్న రెండవ పరిణామం. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము, వాడు తన సహోదరుని మానఛాదనము తీసెను, వారు సంతానహీనుడై ఉందురు. సంతానహీనత ఈ చీకటి సంవత్సరం సంఘంలో లేక విశ్వాసుల జీవితంలో జరగబోయే రెండవ క్రియ ఏమిటంటే సంతానహీనత. ఈ సంతానహీనత రెండు రకాలు. ఒకటి, ఉన్న కుమారుడు కుమార్తె చచ్చిపోవచ్చు. రెండవది, కొత్తగా పిల్లలు కలగకపోవచ్చు. ఈ సంవత్సరంలో సంతానహీనులంగా మనం ఉంటాం. ఎందుకు సంతానహీనత దేవుడు కలిగించబోతూ ఉన్నాడో జెఫన్యా భక్తుడు రాశాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినమున ఎందుకు ఈ పరిణామం లేక ఈ సంతానహీనత వస్తుంది అంటే, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను 16, 17 జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పించబోతున్నాను. ఎందుకు అంటే పాపమునకు ప్రతిఫలము. సంతానహీనులు ఎందుకు అవుతారు అంటే పాపానికి ప్రతిఫలం. చాలాసార్లు మన జీవితంలో మన పిల్లల విషయంలో చూచి చూడనట్లుగా ఉన్నావు, కానీ ఈ సంవత్సరం దేవుడు చూచి చూడనట్లుగా ఉండడు. నీ కుమార్తె తప్పు చేస్తే, నీ కుమారుడు తప్పు చేస్తే వాళ్ళను ఒక
ఒక ఉప్పెనలో ఒక జల ప్రవాహంలాగా దేవుడు ఉగ్రతను పంపి వాడిని లేకుండా చేస్తాడు. ఎందుకు అంటే వారు పాపం చేస్తున్నారు గనక. ఇప్పటి వరకు దేవుడు పాపాన్ని చూడనట్లుగా ఉన్నాడేమో. ఒకవేళ నీ ప్రార్థన నీ బిడ్డలను కాపాడుతూ వచ్చిందేమో, నీ ప్రార్థన నీ బిడ్డలకు ఒక కవచంగా ఉందేమో. ఈ సంవత్సరం అలా ఉండదు. ఈ సంవత్సరం అలా ఉండదు. మన యవన పిల్లలను మనం కోల్పోబోతున్నాము. నీ కుమారులు నీ కుమార్తెలు చావబోతున్నారు. ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం కానుకలు ఉండకపోవచ్చును. ఎందుకు అంటే ఈ చీకటి సంవత్సరంలో సంతానహీనత ఏర్పడాలి. పాపమును బట్టి సంతానహీనత ఏర్పడాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో యవనస్తులందరూ దేవునికి దూరంగా ఉన్నారు అని చెప్పడానికి మనం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఒకానొక దినం దేవుడు ఇశ్రాయేలీలకు ఒక సూచన చెప్పాడు. ఏమిటి ఆ సూచన అంటే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 32వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నకముఖాల చెదరగొట్టుచున్నాను. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకున్న వాళ్ళు. ఇప్పుడు ఫ్యాషనే అది పిల్లలకి. ఈ గడ్డపు పక్కలు కొరిగించుకుంటున్నామే, ఇదే సంతానహీనతకు ఒక ముంగుర్తు. ఈరోజు ఫ్యాషన్ ఏమిటంటే ఈ గడ్డపు ప్రక్కలు కొరిగించుకోవాలా, ఇది ఎంతో షార్ప్గా కనబడాలా, ఇవన్నీ కొరిగించుకొని ఇదంతా మిషన్తో సేవ్ చేసి పైన మాత్రమే వెంట్రుకలు కనబడతా ఉంటాయే, ఇది దేవుడి ఉగ్రతకు మూలం. ఎవరైతే తమ గడ్డపు ప్రక్కలను కొరిగించుకుంటారో వాళ్లను ఏం చేస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ, నకముకల చెదరగొడతాను, వాళ్ళు లేకుండా చేస్తాను అని ఆనాడు ఇర్మియాకు దేవుడు చెప్పాడు. ఈ రోజు పిల్లల ఫ్యాషన్ అదే అయిపోయింది. దీన్ని అంతం ఏమిటి అంటే వాళ్ళ మీదకి ఉపద్రవం రాబోతా ఉంది. కనుక ఈ రోజుకు ఆ పిల్లలను నేను ఎలా కాపాడుకోవాలి, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి, నా కుమారుని ఎలా కాపాడుకోవాలి, నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలంటే దానికి మరొక 2021లో ఒక సూచన ఉంది. ఏమిటి ఆ సూచన అంటే 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యోవాబు అనే దావీదు సైన్యాధిపతి ఒక మాట చెప్తున్నాడు. ఏమని, బిక్రీ కుమారుడు షబా అను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వారిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోదునని చెప్పగా, యోవాబు అనే సర్వ సైన్యాధిపతి ఒక పట్టణం మీద దాడి చేశాడు. పట్టణస్థులందరూ ఆయనకు దండం పెట్టి, మా పట్టణం మీదకి ఎందుకు వచ్చారు ప్రభు, మేమేం చేశామని వచ్చారు, మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, మా మీద ఎందుకు దండెత్తారంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, మీలో ఒక యవనస్తుడు ఉన్నాడు, షబా అనేవాడు ఉన్నాడు, వాడు దావీదు రాజు మీద కుట్ర చేస్తున్నాడు, ఆ ఒక్క యవనస్తుడిని నాకు అప్పగిస్తే మీకు ప్రమాదం లేకుండా చేస్తాను, వాడిని అప్పగించకపోతే మీరు చస్తారు అని చెప్పాడు. ఈరోజు సంతానహీనత రాకుండా ఈ చీకటి సంవత్సరంలో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మీ పిల్లలను కాపాడుకోవాలంటే ఒకే ఒక దారి, మీ పిల్లలను దేవుడి సైన్యానికి అప్పగించడమే, మీ పిల్లలను దేవుని సేవకు అప్పగించడమే, మీ పిల్లలను దేవుని పరిచర్యకు అప్పగించడమే. అప్పగిస్తే మీరు బ్రతుకుతారు, లేక ఉప్పెన మీ కుటుంబం మీదకి వస్తుంది, సంతానహీనత ఏర్పడుతుంది. ఇది చీకటి సంవత్సరంలో జరగబోయే 2వ సంగతి. ఈ చీకటి సంవత్సరంలో అనేకుల మీదకి ఉపద్రవం రాబోతా ఉంది. పాపమును బట్టి ఆ ఉపద్రవం మన పిల్లలను మట్టు పెట్టబోతా ఉంది, సంతానహీనత కలిగించబోతా ఉంది. మీ పిల్లలు బాగుపడాలి అంటే, బ్రతికి బట్టి కట్టాలంటే, ఈ ఉపద్రవంలో వారు చావకూడదంటే ఆ పిల్లల్ని దేవుడికి అప్పగించడం నేర్చుకుందాం. మన పిల్లల్ని ఎప్పుడైతే మనం దేవుని చేతిలో పెట్టడం ప్రారంభిస్తామో మన జీవితంలో వచ్చే ఉపద్రవాన్ని మనం తప్పించుకోగలుగుతాము. ఇక 3వదిగా ఈ చీకటి సంవత్సరంలో ఏం రాబోతా ఉంది,
ఏది మన జీవితంలో కనబడుతుంది అంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 21వ వచనం. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరల్లో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. ఎదోము అంటే ఏశావు సంతతి. ఎదోము వారు ఇశ్రాయేలీలను వారి ప్రయాణంలో ఎదోము గుండా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు గనక వారు అతనిని విడిచిపెట్టిరి. అతడు ఎవరంటే మోషే నాయకత్వంలో వారు వెళ్తూ ఉన్నారు. ఆ మోషే ఎదోము వాళ్లతో సంధి చేసుకోలేకపోయాడు. ఎదోము వాళ్లతో మాట్లాడి వెళ్ళడానికి దారి సిద్ధపరచలేకపోయాడు. కాబట్టి ఇశ్రాయేల్లో చాలా మందికి అనిపించిందట, ఈయనేం నాయకుడండి, ఈయనని ఎందుకండి మనం వెంబడించడం, ఈ మోషే ఎందుకు పనికి మాలినవాడు, మోషే అక్కర్లేదు, మనం వేరైపోదామని మోషేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది ఈ సంవత్సరం అనేక సంఘాలలో జరగబోతుంది. సంఘ నాయకుడిని విడిచిపెడతారు, పాస్టర్ గారిని విడిచిపెడతారు, ఆత్మీయ సంఘాన్ని విడిచిపెడతారు. కారణం ఏమిటంటే ఆ కాపరి ఏదో చేయలేదని, ఆ సంఘం ఏదో కార్యం చేయలేదని, మీకు అనుకూలంగా ఆ సంఘం నిర్ణయం తీసుకోలేదని చాలా మంది సంఘాన్ని విడిచి వేరైపోయే పరిస్థితి ఈ చీకటి సంవత్సరంలో ఎదురు కాబోతా ఉంది. కారణం జెఫన్యా రాశాడు. ఏం రాశాడంటే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, వారు గ్రుడ్డివారు వలె నడిచెదరు, గ్రుడ్డివారుగా చేయబోతూ ఉన్నాడు. ఎందుకు ప్రజలు నాయకుడిని విడిచిపెడతారు, ఎందుకు ప్రజలు సంఘాన్ని విడిచిపెడతారంటే సాతాను వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తాడు. ఈ నాయకుడు మీకు చాలా చిన్నగా కనబడతాడు, ఈ సంఘం చాలా అనవసరంగా కనబడుతుంది. కాబట్టి చాలా మంది ఈ ఎదోమును బట్టి మోషే అనే నాయకుడిని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనలో కూడా చాలా మంది మీ ఆత్మీయ తండ్రిని మీరు విడవబోతున్నారు. అలాంటి పరిణామాలు వస్తాయి, అలాంటి పరిస్థితులు ఈ చీకటి సంవత్సరంలో వస్తాయి. సంఘం నుండి వేరైపోయే సంవత్సరాలు ఇది. అనేక మంది దేవుని సన్నిధికి, దైవ జనుడికి దూరమైపోయి, అంటే గుడ్డితనం, వాళ్ళ కళ్ళు మూతలు పడతాయి, లేక కళ్ళు నెత్తికెక్కుతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరగకుండా మన జీవితంలో నాయకుడిని విడిచిపెట్టే పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా, ఆ అంధత్వం మనలోనికి రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడే జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే చీకట్లో నడిచేవాడు ఎక్కడికి నడుస్తున్నాడో తెలియదు, చీకట్లో నడిచేవాడు ఏం చేస్తున్నాడో తెలియదు, చీకట్లో నడిచేవాడు తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. ఈ చీకటిని గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి సంగతి భక్తుడు చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ ఉన్నమాట, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిన గనుక తను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుస్తున్నాడట. ఈరోజు మన జీవితంలో ఈ చీకటి అలుముకుని మనల్ని చీకటిలోనికి నెట్టివేస్తా ఉంది. ఈ చీకటి సంవత్సరం మనం గుడ్డివాళ్ళం అయిపోతాం. అంటే మన దైవజనుడు మనకు కనబడడు, మన సంఘం మనకు కనబడదు, వాళ్ళు చేసే పరిస్థితులు మనకు కనబడవు, వాళ్ళు మన గురించి పడుతున్న పాటలు మనకు కనబడవు. అనేక మంది సంఘానికి వేరు కాబోతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి? నేను నా కుటుంబం సంఘానికి దూరం అవ్వకుండా, దైవజనుడికి దూరం అవ్వకుండా, లేక మంచి ఆ సమూహానికి దూరం అవ్వకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అంటే దానికి జవాబు ఏమిటి అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ ఉన్నమాట, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ
జబదయి కుమారుల తల్లి ప్రార్థన చేస్తా ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, తండ్రి నా కుమారులు నీ కుడి వైపున ఎడమ వైపున ఉండాలా, నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా వారిని ఉంచేలాగా ఉండనివ్వడానికి ఒక అధికారం, ఒక అవకాశం నాకు నా పిల్లలకి ఇవ్వండి అని తల్లి ప్రార్థించింది. ఈరోజు మన ప్రార్థనా జీవితమే, మన ప్రార్థనా బ్రతుకే, మన ప్రార్థనలే మన ఆత్మీయ నాయకుడి వెంట మనల్ని నిలవబెడతాయి. మన ప్రార్థనా జీవితమే సంఘంలో మనల్ని స్థిరపరుస్తుంది. ప్రార్థన లేని వాళ్ళు నాయకుడిని విడిచిపెడతారు. కనుక ఈ పరిస్థితులు ఈ చీకటి సంవత్సరంలో రాబోతున్న మూడవ పరిస్థితి లేక మూడవ సంభవం. ఇక నాలుగవదిగా ఏం రాబోతుంది ఈ చీకటి సంవత్సరంలో అని కనుక మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, వారు మృంగివేయనిది ఒకటియూ లేదు కనుక వారి క్షేమ స్థితి నిలువదు. ఇక్కడ క్షేమం ఉండదు. ఈ సంవత్సరం ఎవరికి క్షేమం ఉండదు. ఈ సంవత్సరం అనేక మంది సురక్షితంగా ఉండరు. ఎందుకుండరు అంటే, మింగివేయంది ఏమీ లేదు గనక. ఏమేం మింగారో అవన్నీ కక్కే సంవత్సరం ఇది. దశంభాగాలు ఇవ్వకుండా మింగిన వాళ్ళు ఈ సంవత్సరం కక్కాల్సిందే. దేవునికి మొక్కుబళ్ళు మొక్కుకుని చెల్లించని వాళ్ళు, మింగేసిన వాళ్ళు ఈ సంవత్సరం కక్కాల్సిందే. ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వకుండా, లేక దేవుడికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకుండా ఎవరైతే తిన్నారో వాళ్ళు కక్కే సంవత్సరం ఇది. ఎలా కక్కిస్తాడట? జఫన్యా చెప్పిన మాట చూద్దామా? జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. వారి రక్తము దుమ్ము వలె కారును, రక్తం దుమ్ములా కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును, వారి మాంసం పెంట వలె పారవేయును. నేను వాచ్ నైట్ సర్వీస్ లో సంఘానికి ఏం చెప్పానంటే, ఈ సంవత్సరం ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయి, చాలా మంది రక్తసిక్తులు అయిపోతారు అని చెప్పానో లేదో, జనవరి మాసంలోనే సుమారు మా సంఘంలో 10 యాక్సిడెంట్లు జరిగాయి. ఇక రోజు అదే యాక్సిడెంట్ల గురించే వింటూ ఉన్నాను. ఎవరెవరు యాక్సిడెంట్లో పడుతున్నారంటే, దశమ భాగం ఇవ్వని వాళ్ళు, దేవునికి మొక్కుబడి చేసుకొని చెల్లించని వాళ్ళు, దేవుని సొమ్ము తిన్న వాళ్ళు, దేవుని సమయాన్ని మింగిన వాళ్ళు, దేవుని దగ్గర యథార్థంగా లేని వాళ్ళు, నమ్మకంగా లేని వాళ్ళు ఈ సంవత్సరం ప్రమాదంలో పడతారు. నీ రక్తం కారే రోజు ఈ సంవత్సరం ఒక రోజు ఉంది. ఇది యాక్సిడెంట్ సంవత్సరం. ఈ సంవత్సరం అంత ప్రమాదకరమైన సంవత్సరం. క్షేమం ఉండదు. నువ్వు ఎంత సురక్షితంగా వెళ్ళినా నీవు ప్రమాదంలో పడతావు. ఈ ప్రమాదం మన జీవితంలోనికి రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ వచనం. ఏం చేయాలంటే, బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచును ఉన్నావు, నీవెవని అందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యను తప్పు పట్టాలని కొంతమంది జ్ఞానులను పంపారు. వాళ్ళు వచ్చి యేసయ్యతో నడిచారు, యేసయ్యతో కూర్చున్నారు, యేసయ్యతో మాట్లాడారు, యేసయ్య చేస్తున్నవన్నీ చూచారు. అప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీలో న్యాయం ఉంది, మీలో మొహమాటం ఏమీ లేదు, మీరేమి ఒక పని చేయాలనుకుంటే మీరేమి మొహమాట పడరు, మీరు న్యాయంగానే పనులు చేస్తారని మాకు అర్థమైంది అన్నారు. ఈ సంవత్సరం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, దశం భాగం ఇవ్వకపోయినా పర్వాలేదు, స్వేచ్ఛార్పణలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రథమ ఫలం ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆయనకు మొహమాటం ఏమీ లేదు, ఆయన న్యాయమైన కొలత కొలుస్తాడు, ఇచ్చేవాడు క్షేమంగా ఉంటాడు, ఇవ్వని వాడు ప్రమాదంలో పడి రక్తసిక్తుడై ఎముకలు విరిగి హాస్పిటల్లో పడి కోట్లు లేక లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. ఇది తెలుసుకోవాలి. ఈ సంవత్సరం చీకటి సంవత్సరం ఏమిటంటే, మనకు క్షేమం లేని సంవత్సరం.
మన జీవితంలో మనము క్షేమంగా ఉండాలనుకున్నా ఉండలేం. ఏదో ఒక రకంగా ప్రమాదం నీ దరి చేరుతుంది. కాబట్టి జాగ్రత్త పడి ఇప్పుడే లెక్కలు సరి చేసుకోండి దేవుని దగ్గర. ఏ సంవత్సరం లేక ఏ నెల లేక ఎంత దేవుడికి చెల్లించలేకపోయావో చెల్లిస్తే ప్రమాదం తప్పుతుంది. చెల్లించకపోతే ఈ డిసెంబర్ మాసంలో ఏదో ఒక రోజు నీవు హాస్పిటల్ ఐసీయూలో ఉండవక్క తప్పదు. ఇది ఈ సంవత్సరం జరగబోతున్న పరిణామం. 4వ పరిణామం, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దేవుడు ఈ సంవత్సరం లెక్క తూచబోతూ ఉన్నాడు. మొహమాటం లేకుండా ఆయన లెక్కించబోతూ ఉన్నాడు. ఈ లెక్కలో ఎవరు తేడా వస్తారో వాళ్ళకి ప్రమాదం ఉంది అనే విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక 5వదిగా మనకు ఈ చీకటి సంవత్సరంలో జరిగే 5వ పరిణామం ఏమిటి అంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. ఈ సంవత్సరం ఏది దీవెన అనుకున్నామో అది దీవెన కాదు. ఏది దీవెన అనుకున్నామో అది దీవెన కాదు. ఎందుకు అంటే మనం మొదట ఇది దీవెన అనుకున్నాం, అది ఈ సంవత్సరం దీవెనగా ఉండదు. ఏది దీవెన? జెఫన్యా ఏం రాశాడు చూద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. వెండి బంగారము ఆస్తిపాస్తులు దీవెనకరముగా ఉండవు. ఇంతకు మునుపు మనం ఏమనుకున్నామంటే డబ్బు సంపాదిస్తే బాగా బ్రతుకుతాం అనుకున్నాం. వెండి ఉంటే బంగారం ఉంటే బాగుంటది అని మనం అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం దాచుకున్నది ఏది ఉపయోగపడదు. ఇది దీవెన కలిగే సంవత్సరం కాదు. దీవెనలు దేవుని సన్నిధానంలోనే మనం పొందుకోకుంటాం తప్ప మనం దాచుకున్న ధనం కానివ్వండి, వెండి కానివ్వండి, బంగారం కానివ్వండి, మనకి ఏది కలిసి వచ్చేలా ఉండదు. నీ డబ్బు నీకు పనికిరాదు ఈ సంవత్సరం. నీ బంగారం నీకు పనికిరాదు ఈ సంవత్సరం. నీ వెండి పనికిరాదు ఈ సంవత్సరం. ఎందుకంటే నీవు ఏవి దీవెనకరం అనుకున్నావో అవి దీవెనకరంగా ఉండవు. అవన్నీ పనికిరాని వస్తువులుగా మార్చబడతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తే మనకు ఉపయోగపడతాయి మన దీవెనలు అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ పౌలును గురించిన ఒక ప్రస్తావన ఉంది. పౌలు ఏమంటాడంటే, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఉపయోగకరమైనది ఏది దాచుకొనక. ఈరోజు మనం చేయాల్సింది ఏమిటంటే మనకు దీవెనకరమైనది దీవెనకరంగా ఉండాలంటే, నీ డబ్బు నీకు దీవెనకరంగా ఉండాలంటే, నీ బంగారం నీకు దీవెనకరంగా ఉండాలంటే, నీ వెండి నీకు దీవెనకరంగా ఉండాలంటే నీకు ప్రయోజనకరమైన దేవుడిచ్చిన తలాంతులను దాచుకోకుండా అది బహిరంగంగా వాడు నువ్వు దీవించబడతావు. చాలా మందికి దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. మనకందరికి దేవుడు ఒక ప్రాధాన్యతనిచ్చాడు. ఇక్కడున్న మనం అందరము దేవుని చేత ఎన్నుకోబడిన వారము, పనికిరాని వాళ్ళం కాదు. మనం ఎవరికి ఇవ్వాల్సిన తలాంతు దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉంచాడు. నువ్వు నమ్మావంటే, నువ్వు బాప్తిసం పొంది ఉన్నావంటే, నువ్వు సంఘంలో చేర్చబడి ఉన్నావంటే నీకు ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు. ఆ తలాంతు ఏదో నువ్వు దాచుకోకుండా వాడాలి. దాచుకున్న వాళ్ళందరికీ ఇది చీకటి సంవత్సరం. దాచుకున్న వాళ్ళందరికీ ఇది చీకటి సంవత్సరం. ఎందుకో తెలుసా? దాచుకొని దేవుడిచ్చిన తలాంతును వాడకుండా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకడు ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనం. అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఉన్నాడు. అతడు భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. యజమానుడు ఇచ్చిన తలాంతును దాచిపెట్టెను. 30వ వచనం.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునెను. ఇక్కడ ఎన్నుకోబడిన వాడు చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఎన్నుకోబడిన వాడు, తలాంతు పొందిన వాడు ఇప్పుడు ఏడుపును పళ్ళు కొరికే పరిస్థితిలోకి వెళ్ళాడు. ఎందుకు? దాచుకున్నాడు గనక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం నీవు దాచుకున్న డబ్బు నీకు ఉపయోగపడదు, నీవు దాచుకున్న బంగారు నీకు ఉపయోగపడదు, నీవు దాచుకున్న తలాంతు కూడా నీకు ఉపయోగపడదు. దాయడం మానేసి వాడడం ప్రారంభిస్తే నువ్వు బాగుంటావు. నీకే తలాంతు ఉందో, నువ్వు వంట చేసే తలాంతు ఉంటే వంట చేయి, నువ్వు కరపత్రం పంచే తలాంతు ఉంటే కరపత్రం పంచు, వాయిద్యం వాయించగలిగితే వాయించు, సువార్త చెప్పగలిగితే చెప్పు, ప్రార్థించే తలాంతు ఉంటే ప్రార్థించు. తలాంతు వాడిన వాడు బాగుంటాడు, దాచిన వాడికి ఈ సంవత్సరం ప్రమాదం పొంచి ఉంది. నీకు ఏది దీవెనకరం అనుకున్నావో అది దీవెనకరం అవ్వకుండా ప్రమాదంలో పడే సంవత్సరం ఇది. కాబట్టి మనం దాచుకోకుండా వాడటం ప్రారంభిస్తే బాగుంటాం, బ్రతికి బట్ట కడతాము. ఇక 6వదిగా ఈ చీకటి సంవత్సరంలో జరగబోతున్న 6వ పరిస్థితి ఏమిటంటే, 6వ పరిణామం ఏమిటి అంటే, ఎస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. ఎస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని. ఈ సంవత్సరం దేవుడి కోపము దిగే సంవత్సరం. ఆయన పౌరుషాగ్ని మన మీద కుమ్మరించబడే సంవత్సరం. ఎందుకు అంటే అక్కడే చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, నేను ఆజ్ఞాపించింది చేయడం లేదు, నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు, నేను చెప్పినట్లుగా నడవడం లేదు, వాళ్ళకి ఇష్టమైనట్లుగా చేస్తున్నారు కనుక నేను కోపగిస్తున్నాను, నా కోపాన్ని వాళ్ళ మీద దించాలి అనుకుంటున్నాను అన్నాడు దేవుడు. ఇది దేవుని ఉగ్రత కురిపించబడే సంవత్సరం. ఈ చీకటి సంవత్సరంలో దేవుడు కృపామయుడు, దయామయుడే గాని ఆయన తన శత్రువుల పట్ల పగ తీర్చుకునేవాడు. నహుము భక్తుడు ఆ మాట వ్రాసాడు. నహుము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఈ సంవత్సరం ఇది బాగా మనం చూడబోతున్నాం. దేవుడు దయామయుడిగా, కరుణామయుడిగా, కృపామయుడిగా, శాంతమూర్తిగా ఉండడు. ఈ సంవత్సరం ఉగ్రత, ఆయన ఉప్పెన లాంటి కోపం మన మీదికి దిగబోతా ఉంది. ఎందుకు దిగబోతుంది? జపన్యా ఏం రాశాడు? జపన్యా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. రోషాగ్ని, ఆయన రోషం మన మీదకి దిగి వచ్చే సంవత్సరం ఇది. రోషాగ్ని చేత దేవుడు భూమిని కదిలించబోతా ఉన్నాడు. ఆయన అగ్ని మన మీదకి దిగి రావడానికి కారణం ఏంటంటే, మనం చేస్తున్న వ్యతిరేకమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని చేయాలని చెప్పినది చేయకుండా మేరడం. ఇక్కడున్న మనలో చాలా మంది విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేస్తున్నాం. మన జీవితాన్ని దేవుడి కొరకు యోగ్యంగా వాడలేకపోతున్నాము. దేవుడు మనకిచ్చిన వాటిని అపవిత్రంగా మార్చేస్తున్నాము. మన బ్రతుకులలో ఉండవలసిన పరిశుద్ధత, నిజాయితీ లేని వాళ్ళంగా మనం కనబడుతున్నాము. అందుకే దేవుడు రోషాగ్నిని కురిపిస్తాడు. లేవియాకాండం 10వ అధ్యాయము 1-2 వచనాల్లో అహరోను కుమారులే ఆ అగ్నికి ఆహుతి అయిపోయి చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? అక్కడ వ్రాయబడుతుంది, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఎందుకు? పై వచనం, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని అగ్నిని ఆయన సన్నిధికి తేగా. అది కారణం.
ఆజ్ఞాపించని పని చేశారు, దేవుడు నియమించని పని చేశారు. మనకు కూడా చాలాసార్లు అన్నిట్లో వేలు పెట్టడం బాగా అలవాటు. విశ్వాసిగా ఉండి విశ్వాసిగా ఉండం, పాస్టర్ గారు లాగా ఉండాలనుకుంటాం. పాస్టర్ గారుగా ఉండి పాస్టర్ గారుగా ఉండము, ఒక విశ్వాసిలా ఉండాలనుకుంటాం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే క్షేమం, ఇంకొకరి పనిలో వేలు పెట్టేవాడికి ఎప్పుడు శాపమే. నీకు దేవుడు ఏం అప్పగించాడో అది చెయ్యి. దేవుడు నీకు ఎంతవరకు అనుమతించాడో అంతవరకే చెయ్యి. అంతకు మీరి నువ్వు ఇతరుల దానిలో చొరవ తీసుకుంటే ఈ సంవత్సరం దేవుని కోపాగ్ని నీ మీదికి దిగి రాబోతా ఉంది. ఆ కోపాగ్ని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. సిరియనులను హతము చేసెను. సిరియనులను హతము చేసెను. అప్పుడు క్షేమ స్థితి వచ్చెను. ఈ సిరియనులు అంటే ఎవరు అంటే దేవునికి ఆయాసకరమైన పనులు, మనలో దేవునికి ఆయాసకరమైన కార్యాలు చంపుకుంటే మనం బ్రతుకుతాం. సిరియనుల లాంటి లేక సిరియనులను పోలిన వ్యతిరేకమైన పనులు మనలో ఉన్నాయి. అవి అణచకపోతే దేవుడి కోపాగ్ని మన మీద దిగి రాబోతా ఉంది. వాటిని అణుచుకుంటే, వాటిని చంపుకుంటే మన జీవితంలో ఈ సంవత్సరం బ్రతికి బట్ట కడతాము. లేకపోతే ఆయన కోపానికి, ఆయన రౌద్రానికి కాలి మాడిపోతాము. ఇక 7వదిగా ఈ సంవత్సరం జరగబోతున్న 7వ పరిణామం ఏమిటి అంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. అక్కడ హిజ్కియా మరణించాడు, అతని కుమారుడైన మనష్షే రాజయ్యాడు. హిజ్కియా అంటే దేవుని బలము, యెహోవా బలము కలిగిన వాడు హిజ్కియా. అయితే అదే సమయంలో మనష్షే అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుని మరచునట్లు చేయువాడు. ఒక తండ్రి దేవుని బలము కలిగి రాజ్యపాలన చేశాడు. తండ్రి చనిపోగానే కుమారుడు వచ్చాడు. ఈ కుమారుడు ప్రజలు దేవుడిని మర్చిపోయేలా చేశాడు. 21వ అధ్యాయము మనం చదివితే ఆ మొదటి పారాగ్రాఫ్ లోనే ఉంటది అతని దుష్టత్వం, అతడు చేసిన చెడ్డ పనులు, అతడు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి. దీన్ని జెఫన్యా ఏమని రాసుకున్నాడంటే, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు తనకు బయలుపరిచిన విషయాన్ని ఆయన ఎలా రాశాడంటే, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. ఇది సర్వనాశనం. ఎందుకంటే హిజ్కియా చనిపోవడమే సర్వనాశనం. హిజ్కియా అంటే దేవుని బలము చనిపోవడం, దేవుని కార్యములు మనలో చనిపోవడం, దైవ సంబంధమైన క్రియలు మనలో చనిపోయి దేవుణ్ణి మర్చిపోయిన జీవితంలోనికి వెళ్ళిపోవడం. ఇది సర్వనాశనం. చాలా మంది సర్వనాశనంలోకి వెళ్ళబోతున్నారు. ఇది చివరి పరిణామం. ఇందులో ఏమైపోతుందంటే దేవుణ్ణి మర్చిపోతాం, దేవుని బలం విడిచిపెట్టి లోక బలాన్ని ఆశ్రయిస్తాం, దేవుని బలాన్ని విడిచిపెట్టి లోకస్తుల్లా ప్రవర్తిస్తాం, దేవుని ఆధ్యాత్మికమైన చింతను విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యక్తులుగా, అన్యజనులుగా మనం ప్రవర్తించడం ప్రారంభిస్తాం. అప్పుడు సర్వనాశనం మన మీదకి వస్తుంది. ఇప్పటికే చాలా మంది దేవుని బలం మీద ఆధారపడి లేమో, మన సొంత బలం మీద ఆధారపడ్డాం. నాకు మేధస్సు ఉందని, నాకు అనుభవం ఉందని, నాకు అన్నీ తెలుసని, నాకు డబ్బు ఉందని, నాకు వ్యాపారం ఉందని, నాకు ఉద్యోగం ఉందని, నాకు అవి ఉన్నాయని, ఇవి ఉన్నావని వాటి మీద ఆధారపడే వాళ్ళు బోళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ సంవత్సరం సర్వనాశనమే. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం మనం ఈ సర్వనాశనం మన మీదికి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే మనం చేయాల్సిన పని ఏమిటంటే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి
పరిశుద్ధమైన అలంకారములు ధరించడం ఒక్కటే పరిష్కారం. నాకు సర్వనాశనం వద్దు, నేను నశించిపోకూడదు, నా కుటుంబం నశించిపోకూడదు, ఈ సర్వనాశనం నా మీదకి రాకూడదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరూ చేయాల్సిన చివరి పని ఏమిటంటే పరిశుద్ధమైన అలంకారము ధరించుకోవాలి. దేవుని బలం మీద ఆధారపడాలి అనుకుంటే పరిశుద్ధ జీవనం చేయడం ప్రారంభించాలి. ఇప్పటి వరకు దోషం అంటించుకున్నామేమో, అవలక్షణాలతో నింపబడ్డామేమో, వ్యసనాల బారిన పడిపోయామేమో, దేవునికి వ్యతిరేకంగా నడిచామేమో, దేవుని బలాన్ని మీరి ప్రవర్తించామేమో. ఇప్పుడు పరిశుద్ధతను కలిగి ఉంటే, పరిశుద్ధమైన అలంకారములు ధరించుకుంటే ఈ సంవత్సరం బ్రతికి బట్ట కడతాము. లేకపోతే ఇది మన జీవితంలో సర్వనాశనాన్ని తెచ్చే సంవత్సరం. కనుక నీవు నీ కుటుంబం, నీవు నీ సంఘం, నీవు నీ సమాజం క్షేమంగా ఉండాలంటే ఈ సంవత్సరం మనం ఒక తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి. మన జీవితాన్ని చక్కగా దేవునికి అనుకూలంగా దిద్దుకోవడం ప్రారంభించాలి. ఎక్కడెక్కడ దోషం ఉందో, ఎక్కడెక్కడ లోపం ఉందో అవి సవరించుకోకపోతే ఇది ప్రమాదకరమైన సమయం. ఈ చీకటి సంవత్సరంలో చీకటి మనల్ని ఆవరించక మునిపే, చీకటి మనల్నందరినీ కమ్ముకొనక మునిపే, చీకటి మబ్బులు నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించక మునిపే ఈరోజే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ఈ చీకటి సంవత్సరం నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నేను క్షేమంగా ఉండాలి, నా జీవితం క్షేమంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే మనం తర్వాత చెప్పుకున్నాం కదా, ఆ 2021లో ఆ 7 మనం చేయవలసిన వారమై ఉన్నాం. వాటిని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. 7 రకాలైన చీకటి పరిణామాలు మన జీవితంలోనికి రాబోతున్నాయి. వాటిని తప్పించుకోవడానికి మనం చేయవలసింది ఏమిటో కూడా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పింది. ఈ రోజైనా అశ్రద్ధ చేయకుండా జీవితాన్ని కట్టుకుని ఈ చీకటి సంవత్సరంలో బ్రతికి బట్ట కడదాము. ఈ ప్రమాదకరమైన సంవత్సరం, ఈ చీకటి సంవత్సరంలో నీవు తేజరిల్లకపోతే, నీలో వెలుగు కనబడకపోతే, నీలో ప్రకాశత కనబడకపోతే, నీవు వెలిగే జ్యోతివి కాకపోతే చీకటికి బలి అయిపోతావు. ఈ చీకటి నిన్ను వదలదు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టదు, నీ సమాజాన్ని విడిచిపెట్టదు, సర్వనాశనం వైపు నిన్ను తీసుకువెళ్తూ ఉంది. ఇప్పటికే చాలా మంది జీవితంలో ఈ చీకటి ఆనవాళ్లు కనబడుతూనే ఉన్నాయి. ఈ చీకటి సంవత్సరం క్రియ ప్రారంభించింది. చాలా మంది దెబ్బలు తింటున్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, శోధన వలయంలో ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడైనా జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడు. ప్రభువా, ఈ చీకటి సంవత్సరం నా జీవితం సర్వనాశనం అవ్వకూడదు, నన్ను కాపాడండి ప్రభువా. మోషే చీకటిలోనికి వెళ్ళాడు, సురక్షితంగా బయటికి వచ్చాడు. నేను ఈ రాత్రి చీకటిలోనికి వెళ్తున్నాను, కానీ సురక్షితంగా బయటికి రావాలి నాయన. ఈ చీకటి సంవత్సరాన్ని విజయవంతంగా నేను ముగించాలి ప్రభువా. ఎదురయ్యే ప్రతి పరిణామాన్ని ఎదుర్కొనే కృప నాకు ఇవ్వండి, నా జీవితాన్ని మార్చండి, మలచండి అని మనల్ని మనం సిద్ధపరచుకుందామా? అందరం 2 చేతులు జోడిద్దాం, దేవుని వైపు దండం పెడదాం, ప్రభువును అడుగుదాం, వేడుదాం. తండ్రి, నన్ను క్షమించు, అనాలోచనతోనే జీవితం గడిపేశా, ఈ చీకటి సంవత్సరం ప్రమాదకరమైన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను, నా జీవితాన్ని క్షేమకరంగా కాపాడండి అని ప్రార్థిద్దాం. ఈ చీకటి సంవత్సరం, ఈ గాఢాంధకారం నీ జీవితానికి ప్రమాదం కలిగించకుండా ఉండాలంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం, నీ జీవితాన్ని గురించి ఆలోచించడం, ప్రభు చిత్తానికి నిన్ను నీవు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను సమర్పించుకోవడం నీకు శ్రేయస్కరం. ఇంకా శ్రద్ధ చేస్తావా? నా కాదులే అనుకుని వెళ్తావా? నీ ఇష్టం. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. క్షేమము లేని సంవత్సరం, ప్రమాదకరమైన సంవత్సరం, ఉప్పెనలా మరణాలు సంభవించే సంవత్సరం, దేవుని ఉగ్రత దిగివచ్చే సంవత్సరం, సర్వనాశనము కమ్ముకునే సంవత్సరం. ప్రియ సహోదరి, సహోదరుడా, సవరించుకో జీవితాన్ని, నిన్ను నీవు సరి చేసుకో.
ప్రభువా, ఈ చీకటి సంవత్సరంలో నేను బ్రతకాలి, జయించాలి, మీ కొరకు నిలవాలి. నన్ను నిలపండి నాయనా. ఇక నుండి క్రమముగా నడుస్తానయ్యా, యథార్థంగా నడుస్తాను ప్రభువా, నమ్మకంగా నడుస్తానయ్యా. ఏవేవి మింగేశానో, మీకు ఇవ్వకుండా ఏవేవి తినేశానో అవి నీకు చెల్లిస్తానయ్యా. నా మొక్కుబళ్ళు మీకు చెల్లిస్తాను ప్రభువా. నా బిడ్డలను మీకు అర్పిస్తాను తండ్రి. నా జీవితాన్ని మార్చండి నాయన. ఈ చీకటి సంవత్సరంలో తేజరిల్లు జ్యోతిగా నన్ను మార్చండి ప్రభువా అని కోరుకునేవాళ్ళు, అని ఆశించేవాళ్ళు, వెలుగుమయమైన జీవితం కలిగి ఉండాలని ఇష్టపడేవాళ్ళు మీ కుడి హస్తాన్ని తలకు పైకెత్తి చూపిస్తారా? నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రమాదం పొంచి ఉంది. ఈ 2021వ సంవత్సరంలో ఏం జరగబోతుందో పరిశుద్ధ లేఖనాలు మనకు వివరిస్తున్నాయి. సహోదరి, అశ్రద్ధ చేయొద్దు. సహోదరుడా, అశ్రద్ధ చేయొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, నీవు ఆయన చిత్తంలో ఉన్నావు గనక, ఆయన కృప నీ పట్ల విడుదల చేయబడింది గనుక ఈ రాత్రి ఈ మాటలు నీ వినగలిగావు. ఈ మాటలు నీవు వినగలిగావు. సహోదరుడా, నీ తీర్మానం దేవుడు స్థిరపరచునుగాక. అమ్మా సహోదరి, నీ తీర్మానం దేవుడు స్థిరపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభువా, ఈ చీకటి సంవత్సరం, ఈ ప్రమాదం నా దరి చేరకుండా నన్ను కాపాడండి. తేజరిల్లు వ్యక్తిగా నన్ను చేయండి నాయన. ఈ ప్రమాదంలో నేను చితికిల పడకుండా, మసిబారిపోకుండా నన్ను భద్రపరచండి నాయన అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా దేవుడు నిన్ను దీవించునుగాక. యవనస్తుడా, దేవుడు నీ చేయి పట్టుకొని నీ తీర్మానం స్థిరపరిచి నడిపించునుగాక. సహోదరి, యవనస్తురాల, దేవుడు నిన్ను దీవించునుగాక. తండ్రి, మీకు స్తోత్రం. బిడ్డలు ఎంతో ఆసక్తితో మీ వాక్యాన్ని స్పందిస్తూ ఈ చీకటి సంవత్సరంలో జరగబోతున్న తీవ్రమైన పరిణామాలు తప్పించుకోవాలని, యేసయ్యా మమ్మలను కరుణించమని మీ వైపు చేతులు చాపి ఉన్నారయ్యా. వారి చేతులను పట్టుకొనండి తండ్రి, వారి చేతులను పట్టుకొనండి నాయన. వారి తీర్మానములను స్థిరపరచండి తండ్రి. వారి పక్షాన మీరుండండి. ఏవైతే వారు నిర్ణయించుకున్నారో, ఏ ఒప్పందం అయితే ఈ రాత్రి మీతో వారు చేస్తూ ఉన్నారో ఆ ఒప్పందాన్ని స్థిరపరచి వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదకరంగా నడిపించండి. ఈ ప్రమాదకరమైన ఈ అంధకార సంవత్సరం వారిని సజీవులనుగా బ్రతికించండి. సురక్షితంగా కాపాడండి. ప్రమాదముల నుండి తప్పించండి. ఉగ్రత నుండి తప్పించండి. ఈ కోపాకుల నుండి మీరు తప్పించండి. వారి జీవితాలను దీవెనకరం చేయండి. వారి పక్షాన మీరు యుద్ధం చేయండి. వారి పక్షాన మీరు నిలవండి. మీ కృప వారిని ఆవరించి వారి జీవితాలను క్షేమకరంగా నడిపించున్నట్లుగా సహాయం చేయమని మీ హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవెనతో పంపండి ప్రభా. ఏ ఒక్కరు రిక్తులుగా వెళ్ళకూడదు నాయన, ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకూడదు నాయన. వారి జీవితాలు మెరుగైన ఆశీర్వాదకరమైన క్రియలు వారు అనుభవించున్నట్లుగా వారి జీవితాలను దీవెనకరం చేయండి నాయన, ఆశీర్వాదకరం చేయండి నాయన. బలహీనులు ఎవరైనా ఉంటే వారిని ఇప్పుడే ఈ క్షణమే యేసు నామమున నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను. ప్రతి చీకటి వీడి పోవునుగా, ప్రతి బలహీనత వీడి పోవునుగా. మీ ప్రభావము, మీ ప్రసన్నత, మీ తేజస్సు నీ బిడ్డలను తాకునుగాక తండ్రి. వారి జీవితంలో ఒక నవీనమైన కార్యం ఈ రాత్రి మీరు జరిగించినందుకు స్తోత్రాలు. మంచి దేవుడా, ప్రేమ కలిగిన దేవుడా, కృపామయుడా, నీ బిడ్డల సమస్యలన్నిటినీ, చిక్కు సమస్యలన్నిటినీ, గడ్డు సమస్యలన్నిటినీ యేసు
ఈ రాత్రి గొప్ప విడుదల ప్రకటిస్తున్నారయ్యా. మీరే కార్యము చేయండి, మీరే కార్యము చేయండి. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి తండ్రి, వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి, వారి కుటుంబంలో ఉన్న అశాంతిని తొలగించండి. సమాధానము సమాధానము వారి జీవితాల్లో స్థిరపరచండి నాయన. వారి పిల్లలను స్థిరపరచండి. లోబడని పిల్లలు విధేయులుగా మార్చండి. తిరుగుబాటుదారులైన పిల్లలను ప్రభా యోగ్యులనుగా మార్చండి తండ్రి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న పిల్లలను సాధువులుగా మార్చండి. మీ కృప కుటుంబాలలో సమృద్ధిగా కుమరించండి. ఏ భర్త తిరిగిపోతూ ఉన్నారో, ఏ భర్త భార్యలు సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నారో, ఎవరి జీవితంలో ఎడబాటు ఉన్నదో యేసు నామమున వారి మధ్యలో ఉన్న ఎడబాటును లయపరిచి వేస్తున్నాము. సమాధానాన్ని ఇవ్వండి, కుదురైన స్థితిని అనుగ్రహించండి, వాళ్ళు నవలక్షణాలను తీసివేయండి. నూతనమైన మీ కృప, నూతనమైన మీ ప్రత్యక్షత, నూతనమైన మీ అభిషేకము బిడ్డలపై విడుదల చేస్తున్నాను. వారి తలాంతులు రెట్టింపవునుగాక, వారి తలాంతులు వెలుగులోనికి వచ్చునుగాక, వారి తలాంతులు వాడబడునుగాక. ఈ కొరకు బలమైన సాధనాలుగా ఈ యవన కాలంలో ఈ బిడ్డలు వాడబడునుగాక. తండ్రి మీకు స్తోత్రం. వృద్ధాప్యములో ఉన్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని మీరు ధైర్యపరచండి తండ్రి. వారిని ఓదార్చండి నాయన. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. వారిని ప్రేమించే బిడ్డలను వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ కృప మా అందరికి తోడుగా ఉంచుమని, మీ సన్నిధి కాంతిలో మమ్మలను తేలియాడ చేయమని యేసుని నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం, క్షేమం, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం కొడి ఉన్న మనకందరికీ, సభలను ఏర్పాటు చేసిన సహోదరుడికి, తన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. యేసు రక్తం జై, ప్రభేసు రక్తం జై. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.